నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్తును, దానికి శంకర భాష్యాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. మన నచికేతుడున్నాడు. ఈ నచికేతుడు యమపురికి వెళ్ళాడు ఒకానొక కారణానికి. అక్కడ 3 రోజులు అభోజనంగా ఉన్నందుకు మన మృత్యువు మన నచికేతుడికి 3 వరాలిస్తానని చెప్పాడు. అందులో ఆయన మొదటి వరంగా పూర్ణాయుష్షు కావాలి అని కోరుకున్నాడు. ఎందుకు అంటే చేయవలసిన ధర్మాలున్నాయి, ఉపాధితో సాధించవలసిన జ్ఞానమున్నది. అందుకోసము నాకు అర్ధాయుష్షు వద్దు, పూర్తిగా నేను జీవించాలి అని కోరుకున్నాడు. మృత్యువు అంగీకరించాడు. దాంతో ఆయన ఇహాన్ని సాధిస్తూ ఉన్నాడు. ఇహాన్ని అంత మాత్రమే గాదు, ఇహంలో చేయవలసిన కర్మలను ధర్మంగా అనుష్ఠానం చేస్తూ పరాన్ని సాధించడం కోసం ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు కిందికి. మళ్ళీ మర్త్యలోకానికి. ఈలోగా రెండో వరాన్ని కోరుతూ ఉన్నాడు. ఆయనేం జెప్పాడంటే, ఓ మృత్యో, స్వర్గలోకంలో భయమన్నది ఏమాత్రమూ ఉండదు. ఎందుకంటే అక్కడ నువ్వుండవు. అక్కడ జర గూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆకలి దాహాలను కూడా పొందరు. అక్కడ శోకాలు, మోహాలు కూడా ఉండవు ఆ స్వర్గలోకంలో. అందుకని నాకు ఆ స్వర్గలోకం కావాలి. దాని ప్రాప్తికి ఏ విద్య అవసరమో అది నాకు బ్రూహి, ప్రబ్రూహి, ప్రకృష్టంగా ఉపదేశం చెయ్యండి, ప్రవచనం చెయ్యండి గురువుగారు. అడగడానికి నాకున్న అర్హత ఏమి అంటే నా శ్రద్ధ. అడగడానికి నాకున్న అధికారమేమి అంటే నా జిజ్ఞాస. అడగడానికి నాకున్న అధికారమేమి అంటే నా తితీర్ష. వీటితో నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. నాకు అమృతత్వం కావాలి. అందుకోసం స్వర్గలోకాన్ని చేరే విధానాన్ని ఉపదేశం చెయ్యండి అని ఆయన రెండో వరంగా వరించాడు. దానికి మన మృత్యువు అట్లానే తప్పకుండా ఆయన ప్రబ్రూహి అంటే ఈయన ప్రబ్రవీమి అన్నాడు. తప్పకుండా ప్రవచనం చేస్తాను. నిబోధ తెలుసుకో. నాకు తెలుసు, ప్రజానన్ తెలిసి ఉన్నవాణ్ణి. ఆ స్వర్గాన్ని కలిగించే అగ్ని ఏదో ఓ నచికేత నీకు ఉపదేశం చేస్తాను. దానివల్ల నువ్వేమి చెప్పావు? స్వర్గలోకంలో ఉన్న వాళ్లకు ఆకలి, దాహము ఉండదు, శోకము, మోహము ఉండదు, జరా, మరణము ఉండదు అని చెప్పావు గదా! అందువల్ల అమృతత్వం కలుగుతుంది అన్నావు గదా! అవును నిజమే. అనంత లోకము కలుగుతుంది నీకు. అది చెప్తాను విను. అది ఇంతకీ ఎక్కడున్నది అంటే, గుహలోనే నిహితమై ఉన్నది. దాన్ని నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. అని చెప్పి ఆయన ఆ అగ్ని గురించి ముందు చెప్తూ అది లోకాలకే ఆది. అందుకోసం కావలసిన ఇష్టకాలేవి, ఎన్ని, ఎట్లా ఉండాలి, వాటిని ఎట్లా సంచితం చేసుకోవాలి, సంపాదించుకోవాలి అని చెప్పాడు. అది విని యథాతథంగా మన నచికేతుడు తిరిగి మళ్ళీ మన మృత్యువుకు అప్పజెప్పాడు. దానికి ఎంతో ఆనందించి మన మృత్యువు మన నచికేతుడికి ఏమన్నాడంటే, ఈ త్రినాచికేతం ఏదున్నదో ఆ ఇష్టకాలు ఎన్ని, ఏవి, ఎట్లా అన్న 3 భాగాలతో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుని ఆ విధంగా ఆచరించు. అట్లా ఎవరైతే ఈ నాచికేతాన్ని చేస్తాడో వాడు మృత్యుపాశాన్ని బ్రతికి ఉండగానే దాటుతాడు. శోకాలన్నీ నశించి వాడు స్వర్గలోకంలో మోదిస్తాడు అని చెప్పారు. మనము దీన్ని పోయిన వారము చూస్తూ వెళ్ళాము. దీనికి జనరల్‌గా అర్థం చూడాలి అంటే, స్వర్గలోకమని ఒకటి ఉన్నది. ఇంద్రుడు దానికి రాజుగా ఉంటాడు. అక్కడ స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు చాలా
ఆనందిస్తారు వాళ్ళు. అమృతత్వాన్ని ఎందుకంటే అమరులు గదా! స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు అమరులు. ఎందుకు అంటే చాలా కాలం అక్కడ జీవిస్తారు. చిరకాల జీవులు వాళ్ళు. కాబట్టి ఎంతో ఆనందిస్తారు అని అక్కడ మనం అర్థం చూసుకుంటూ వచ్చాము. అనంతమైన లోకాలు అంటే ఆ లోకంలో స్వర్గలోకంలో అనంతమైన కాలము ఉషిత్వా ఉండి, కానీ మళ్ళీ ఒకవేళ పుణ్యం క్షయమైతే మళ్ళీ భూలోకానికి రావాలి. అటువంటిదేదో ఉంటుంది ఒకటి. అందుకోసం కావాల్సిన ఇటుకలు, ఇష్టకాలంటే ఇటుకలు ఏవి, ఎన్ని, వాటిని ఎట్లా సేకరించుకోవాలి, వాటితో ఏమి చెయ్యాలి అని యజ్ఞం చెయ్యడానికి అగ్ని తోటి ఏం చేస్తాము, యజ్ఞం చేస్తాము. ఆ యజ్ఞం ఎట్లా చెయ్యాలి అని మన మృత్యువు చెప్తే ఆయన మళ్ళీ అప్పజెప్పాడు. ఆయన చాలా సంతోషించి, సరే ఇంకిప్పటి నుంచి దాని పేరు నాచికేతము అని అన్నాడు. దాంతో నువ్వు స్వర్గలోకానికి వెళ్లి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించొచ్చు అని. ఈ రకంగా మనము దానికి అర్థం చెప్పుకోవచ్చు ఉపాసనా పరంగా. అయితే దాన్ని అంత మాత్రమే. అగ్నులన్నీ పెట్టుకుని, ఇటుకలన్నీ తెచ్చుకుని, యాగాలన్నీ చేసి, కర్మకాండ భాగంలో ఉన్నవి ఉపాసనలన్నీ పూర్తి చేసి, దాంతో పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గానికి వెళ్ళి, మళ్ళీ అక్కడ క్షీణే పుణ్యే మళ్ళీ మర్త్యలోకానికే రావలసే ఉంటుంది. ఆ రకంగా చెయ్యడం అన్నది ఈ మంత్రాల్లో మనకు మన కఠోపనిషత్తు చూపిస్తూ వచ్చింది. అయితే మళ్ళీ తిరిగి రాకుండా ఉండే లోకానికి అంటే ఆత్మలోకానికి వెళ్ళడానికి కూడా ఇదే మార్గము. మళ్ళీ దీనికి సెపరేట్ మార్గం లేదు. ఇది ఉపాసన గదా! దీన్ని పక్కన పెట్టేద్దాము మనకేమి సంబంధము. మనకవసరం లేదు. ఈ యాగాలు, యజ్ఞాలు చేసేది లేదు. ఇటుకలు సంపాదించేది లేదు. అగ్నులతో యజ్ఞాలన్నీ చేసేది లేదు. అసలు స్వర్గలోకాలు, భోగాలు వద్దు. చిరకాలమైనా సరే ఎంతకాలం ఉంటాం మళ్ళీ భూలోకానికే కదా వస్తాము. మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. నాకొద్దు. ఇవి అసలు నేను బైపాస్ చేస్తాను అని అనుకోవచ్చు. అయితే ఒకవేళ ఎవరైతే ద్వైతంలో ఉంటారో, అన్నింటిని వేరువేరుగా చూస్తూ ఉన్నారో వాళ్ళు దాన్నట్లా చూడొచ్చు. మనదసలే అద్వైత జ్ఞాన మార్గము. మనకు రెండోది లేదు. ఉన్నదంతా జ్ఞానమే. దానివల్ల పొందేది ఆత్మే. మనకు స్వర్గలోకము అంటే ఎప్పుడైనా సరే స్వహగమనము, ఆత్మగమనమే. మనకు స్వర్గలోకం అంటే ఆత్మలోకమే. ఆత్మలోకానికి వెళ్ళడానికి ఇదే మార్గము. మనము దాన్ని ఎట్లా ఏ ఇంటెంట్ తోటి ఈ మంత్రాలని ప్రయోగిస్తామో మనకు అట్లాంటి ప్రయోజనమే కలుగుతుంది. మనకు మన వేదము ఒకే విధంగా చెప్తూ వస్తుంటుంది. మన వేదం చెప్పిన దాన్ని మనము ద్వైతంలో చూస్తూ వెళ్తే కర్మోపాసనలుగా అవిద్యగానే అది మనకు అంతంత మాత్రం ఫలితమే ఇస్తుంది. కానీ వేదం చెప్తున్న అదే విషయాన్ని మనము జ్ఞానంగా పట్టుకోగలిగామంటే, ఆ దృష్టితో దాన్ని తెలుసుకోగలిగామంటే, మళ్ళీ మనకు ఆత్మలోకమే కలుగుతుంది. చూసే చూపును బట్టి ఉంటుంది. మంత్రం మారదు. అందుకని మళ్ళీ మనము ఇంకొకసారి దీన్ని శ్రద్ధగా అధ్యయనం చేద్దాము. మన నచికేతుడు ఎవరు? ఇది చాలా ముఖ్యము. 2 ఇంపార్టెంట్ పాయింట్స్. నచికేతుడు అంటే చికేత, చికీర్ష కోరికలు లేనివాడు అని అర్థము. అని మనకు వేదంలోని వ్యుత్పత్తినే చూస్తూ వచ్చాము. కాబట్టి కోరికలు లేనివాడు అని ఆయనకి పేరు. కోరికలు లేనివాడు అయి ఉండి, ఆయన ఎందుకని మళ్ళీ స్వర్గలోకం భోగాలన్నీ కావాలని కోరుకుంటాడు? కాబట్టి ఒకవేళ దీన్ని ఉపాసనగా మాత్రమే చూసి, దీన్ని ఇట్లా ఉపాసన చేశారంటే వాళ్లకు స్వర్గలోక భోగాలన్నీ కలుగుతాయి. అంటే యాక్చువల్‌గా ఆత్మస్థితి కాదు గానీ మధ్యలో ఉండేది అని అంతవరకే చూస్తే అంతవరకు కలుగుతుంది. కానీ అంతవరకు కాదు దాటి చూస్తే అంతా కలుగుతుంది. నచికేతుడు అంటే కోరికలు లేనివాడు అని అర్థం. కోరికలు లేనివాడు స్వర్గభోగాలు కావాలని రెండో వరంగా ఎందుకు కోరుతాడు? రెండో పాయింట్ ఏంటంటే, మన నచికేతుడు ఇక్కడికొచ్చి యముడి దగ్గర 3 రోజులు అభోజనంగా ఉన్నాడు. అందుకని యముడు సంతోషించి ఆయనకు వరాలిస్తానన్నాడు. ఈ అభోజనంగా ఉండడం అన్నది ఆల్సో మనకొక ముఖ్యమైన కీ పాయింట్. నచికేతుడు అన్న
పేరుతో మనకు ఆ విషయం ఎట్లా తెలుస్తుందో, అట్లానే అభోజనంగా ఉండడం అన్న దానితో గూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్న సాధకుడిలో ఉండవలసిన లక్షణం మనకు చెప్తూ ఉన్నారు గురువులు. అభోజనంగా ఉన్నాడు, 3 రోజులు అభోజనంగా ఉన్నాడు అంటే ఆయన 3 విధాలుగా, అన్ని విధాలుగా అనుభవాలను, ప్రాపంచికమైన అనుభవాలను పొందట్లేదు అనర్థం. ప్రాపంచికమైన అనుభవాలకి దూరంగా ఉన్నాడు అనర్థం. ఆ రకంగా ఉన్నప్పుడే మనకు విద్యకు అర్హత కలుగుతుంది. కాబట్టి ఆయన పేరు నచికేతుడు, ఆయన ధర్మము అభోజనము. ఈ 2 ఉండడం చేత ఆయనకు ఈ విద్యా ఉపదేశం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఒక సాధకుడు ఎవరైతే కోరికలు లేకుండా ఉన్నాడు. అందుకని ఆయన పేరు నచికేతుడు. ఒక సాధకుడు అనుభవాలను ఇంద్రియాల ద్వారా పొందట్లేదు. ఉపరతితో ఉన్నాడు. కోరికలు లేవు. కోరికలుంటే గదా ఇంద్రియ అనుభవాలు. అవి లేవు. అటువంటి ఒకానొక సాధకుడికి ఎటువంటి ఉపదేశం జరుగుతూ ఉన్నది అంటే, స్వర్గలోకం ఉన్నది. స్వహగమనం, ఆత్మగమనము. ఇప్పుడు మళ్ళీ మొత్తం జ్ఞానపరంగా ఆత్మలోకాన్ని చేరే మార్గం చూపిస్తున్నాను. మార్గం అదే. అయితే ఎంత దూరం వెళ్లి ఎక్కడ ఆగిపోతాం అన్న దాంతోటి వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను స్వర్గలోకం దాకా వెళ్లి అక్కడ ఇంద్రుడితో సమానంగా భోగాలన్నీ అనుభవిస్తాను అంటే అక్కడికి ఆగుతుంది. నేను స్వర్గలోకాన్ని చేరుతాను, ఆత్మలోకాన్ని చేరుతానంటే ఇంకా మొత్తం అంతా అయి ఉంటుంది. అందుకని ఆ స్వర్గలోకం ఏదున్నదో ఆత్మలోకము, స్వర్గమనము అంటే స్వహ గమనము. స్వహ అంటే తన లోకము, ఆత్మలోకము. ఆత్మలోకంలో భయం లేదు. అది అభయం. అభయం దాని స్థితి. ఆనందం, బ్రహ్మపుచ్చం, ప్రతిష్ఠ అని చెప్తారు. అది అభయం. అది జరా మరణాలు లేకుండా ఉంటుంది. ఎందుకు? దానికి జన్మ లేదు. అది అనాది. దానికి మరణము లేదు. అది అనంతము. దానికి ఏ మార్పు లేదు మధ్యలో జర లాంటిది. కాబట్టి మధ్యము లేదు. ఆది మధ్యాంత రహితమై ఉంటుంది ఆత్మ. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు అంటే ప్రాణంతో సంబంధమే లేదు. ప్రాణంతో జీవించడము, జన్మ తీసుకోవడము, రూపాలతో ఉండడము మొదలైనవి దానికి సంబంధం లేదు. శోకాలు, మోహాలు లాంటి మనసుకున్న లక్షణాలు, ధర్మాలు అక్కడ ఉండవు. ఎందుకంటే మనసన్న ఉపాధితో దానికి సంబంధం లేదు. మనసన్న ఉపాధి ప్రాణంతో కూడి ఉండడము, దేహము అన్న స్థితి ఇవన్నీ కూడా అనాత్మ లక్షణాలు. ఆత్మకి ఇవన్నీ లేవు. ఆత్మకు శోకమోహాలు లేవు. మనస్సు మొదలైన అంతఃకరణం లేదు. ఆకలి, దాహము లేవు. ప్రాణం మొదలైనవి లేవు. దానికి అన్నమయ్య ఆత్మ లేదు. జర లేదు. మరణము లేదు. అన్నమయ ఆత్మ లేదు. అన్నమయ ఆత్మని దాటి ఉంటే జరా మరణాలుండవు. దేహానికుంటాయవి. ఆ తర్వాత ప్రాణమయ ఆత్మని దాటితే ఆకలి, దాహాలుండవు. అది దాటిపోతాడు వాడు. ఆ తర్వాత శోకాలు, మోహాలు దాటాడంటే మనోమయ ఆత్మను కూడా దాటుతాడు. ఇంకా అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వాడు మన తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు ఇక్కడ మూడే చెప్పి ఊరుకున్నారు. మన తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతే ఇంక బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనేదున్నదో అభయం విందంతి అని ఏది చెప్తూ వచ్చారో మానవాహ అటువంటి స్థితి అది. అది కావాలి నాకు అని ఒకవేళ మనం అనుకుంటే ఇదే మంత్రం పెట్టుకుని, ఏ ఇంటెంట్ తోటి మనము దీన్ని తెలుసుకుంటున్నామో దాన్ని బట్టి. నేను ఉపాసన చేస్తాను. ఇంద్రలోకం కావాలి నాకు. ఇంద్రలోకానికి కూడా స్వర్గలోకం అని పేరున్నది. నాకది కావాలి. అక్కడ చాలా కాలం నేను అనుభవాలు పొందాలి అనుకుంటే నీకదే కలుగుతుంది. అక్కడ గూడా భయముండదు. ఏ భయము మృత్యు భయముండదు. జరా ఉండదు. జరామరణాలు లేవు. ఆకలి, దాహాలు లేవు. శోక, మోహాలు లేవు. కానీ ఎంతకాలమో నువ్వు ఈ ఉపాసన ఈ ఉద్దేశంతో చేస్తూ వెళ్ళినప్పుడు ఎంత పుణ్యాన్ని సంపాదించావో, ఆ లోకాలు ఉన్నాయి, ఉన్నాయి అన్న ఉద్దేశంతో అంతకాలం అక్కడుంటావు. నువ్వే అనుకున్నావు గాబట్టి. మళ్ళీ ఇంకా ఆ పుణ్యం ఖర్చయిపోతే మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. కానీ ఒకవేళ ఈ స్వర్గం అంటే
ఇంద్రలోకం కాదు. ఆత్మలోకం అని ఒకవేళ ఆ ఉద్దేశంతో జరామరణాలు లేని, అజరామరమైన, అశోకమైన ఆత్మస్థితి నాకు కావాలి అని కోరుకుంటే అదే కలుగుతుంది. ఆ చూపుతో చూస్తే ఈ మంత్రాలన్నీ మనకు సంబంధించినవే. జ్ఞాన మార్గంలో మామూలు జ్ఞానం గాదు. అద్వైత ఆత్మ జ్ఞాన మార్గంలో ఉన్న మన కోసమే ఈ మంత్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి అగ్ని విద్య కావాలి అని కోరుకుంటాము. ఇప్పుడు మనము జ్ఞానులమై, అద్వైత ఆత్మ జ్ఞానులమై జిజ్ఞాసతో బయలుదేరుతూ ఉన్నప్పుడు, మనం ముందు కావాలని కోరుకునేదేమి? మనకు కావలసిన విద్య ఏమి? అగ్ని విద్య కావాలి. అగ్ని అన్న పదానికి అర్థము అంగతీతి అని, ఏదైతే పైకి లేస్తుందో, కదులుతుందో, గచ్చతీతి అని అర్థము. దాని అర్థమే అది. కాబట్టి మనకు గచ్చతీతి అన్నదానికి అర్థమేమి? గచ్చతి రుచ్చతీతి అని జ్ఞానము. దానికి అర్థమే అది. అగ్ని అన్న పదానికి. అందుకే దాన్ని జ్ఞానాగ్ని అని పిలుస్తారు. మృత్యు భయం అంటాం గదా! మనము. మృత్యు భయం అంటే మృత్యువు వలన భయము అని దాన్ని సాగదీస్తాము. విగ్రహ వాక్యం బెట్టుకుని. కానీ కాదు. మృత్యు భయం అంటే మృత్యువే భయము. అందుకనే అక్కడ భయముండదు. ఎందుకు నువ్వుండవు. నువ్వే గదా భయము అని చెప్పారు. మృత్యువే భయమై ఉంటే, మృత్యువు వల్ల భయము అని మనం ఎట్లా మార్చుకుంటామో, అట్లానే జ్ఞానమే అగ్ని. జ్ఞానాన్నే అగ్ని అని పిలుస్తారు. అన్నదాన్ని మనము పక్కన బెట్టి, జ్ఞానము లాంటి అగ్ని అని ఏంటో దాన్ని సింబాలిక్‌గా చెప్తున్నారనుకుంటాం. కాదసల. ఆ పదానికి అర్థమే జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం కావాలి నాకు. ఆ అగ్ని కావాలి. అగ్ని విద్య అంటే ఆత్మ విద్య కావాలి నాకు. దాంతో అది స్వర్గ్యం. నాకు స్వర్గమనం. ఆ జ్ఞానము ఆత్మలోకాన్ని కలిగిస్తుంది. నాకది కావాలి. నువ్వు చెప్పు నాకు. నాకు శ్రద్ధ ఉన్నది. నాకు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నది. నాకు తరించాలి అన్న తితీర్ష ఉన్నది. నాకు మోక్షం కావాలి అన్న ముముక్షుత్వం ఉన్నది. ఇటువంటి ఇచ్చలన్నీ ఉన్నాయి. మోక్తుమిచ్చ, ముముక్ష, కర్తుమిచ్చ, తితీర్ష, జ్ఞాతుమిచ్చ, జిజ్ఞాస ఇవన్నీ ఇచ్చలు ఉన్నాయి. ఇచ్చలు. ఇచ్చ ఉన్నది నాకు. అందుకని నువ్వు నాకు చెప్పు. ఆ స్వర్గలోకానికి చేరితే ఇంకా అమృతత్వమే. ఇంకా మృతత్వం ఉండదు. అది నాకు కావాలి. అంటే ఇప్పుడు ఆయన అడుగుతున్నదేమి? మొదటి వరంతో నేను ఈ అమృతత్వాన్ని సాధించిందాకా నా దేహము స్థిరంగా ఉండాలి. దానితో నేను దీన్ని సాధించాలి. అందుకు కావలసిన వసతులు, భోజనము అట్లాంటివన్నీ నాకు ఏవి తక్కువ గాకుండా తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు, ఒకవేళ నువ్వు చదువుకోవడం కోసం కూర్చున్నావంటే మాత్రము నీకు అన్నము మొదలైనవన్నీ అవే నడుచుకుంటూ వస్తాయి. నో ప్రాబ్లమ్ అని మనకు మన తైత్తిరీయోపనిషత్తు నేర్పిస్తూ వచ్చింది. మనం చూస్తూ వెళ్ళాము. ఆ విధంగా నాకవన్నీ ఉండాలి. దాంతో నేనేం చేస్తాను, భూలోకంలో ఉండి, ఈ దేహంలో ఉండి, కర్మలు చేస్తూ, అనుభవాలు పొందుతూ, కాలాన్ని వృధాగా వ్యర్థం చెయ్యను. నేను నువ్వు జ్ఞానం ఉపదేశం చేస్తే, దాంతో ఆత్మలోకాన్ని సాధించుకుంటాను ఈలోగా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి వరంతో ఆయనకు చక్కటి ఆయుష్ ఉండాలి, చక్కటి ఉపాధి ఉండాలి. అందుకు చదువుకోవడానికి వీలుగా, స్వాధ్యాయం అవన్నీ చేయడానికి వీలుగా ఆయనకు వసతులన్నీ ఉండాలి అని కోరుకున్నాడు. ఇహాన్ని ఆ విధంగా కోరుకున్నాడు. రెండో వరంతో ఆయన జ్ఞానం కావాలి. ఏ జ్ఞానంతోటైతే నేను ఆత్మను తెలుసుకోగలనో ఆ జ్ఞానం కావాలి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అందుకు మన మృత్యువు సరే అట్లానే నీకు చెప్తాను విను. ఓ నచికేతా! ఇది స్వర్గ్యం. ఆత్మలోకాన్ని కలిగిస్తుంది. స్వగమనం చేయిస్తుంది. అగ్నిం అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను విను. దీనివల్ల అనంత లోకము, అనంతము అంతులేదు. ఇంక మరణమన్నది లేదది. అంతులేదు అంటే మరణమన్నది లేదు. అంతు లేకపోవడమే అనంతము. అనంతమైన లోకమే మీ ఆత్మలోకము నువ్వు తప్పకుండా పొందుతావు. ఇంతకదేంటో తెలుసా నీకు? ఓ నచికేత అది అధోప్రతిష్ఠ అని చెప్పారు. మళ్ళీ మన తైత్రీయోపనిషత్తులో దాని పేరేమి?
ఏదైతే బ్రహ్మమున్నదో దాన్ని తెలుసుకున్నవాడు దాన్నే పొందుతాడు. అది బ్రహ్మము అని ఒకవేళ ఈ మంత్రాల్ని అధ్యయనం చేస్తే, ఇక్కడ చెప్తూ ఉన్న విధంగా దాన్ని తెలుసుకుంటే, వాడు బ్రహ్మం పొందుతాడు. అయితే వాడు బ్రహ్మాండం అన్న ఉద్దేశంతో, బ్రహ్మాండంలో ఏవో గొప్ప లోకాలున్నాయన్న ఉద్దేశంతో వాడొకళ్ళు ఉపాసన చేస్తే, వాడికి ఆ బ్రహ్మాండంలోని ఏవో లోకాలు కలుగుతాయి. వాడి ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. వాడది బ్రహ్మమో, నేను ఆ బ్రహ్మం మళ్ళీ ఏదో కాదు. నేను అన్న ఉద్దేశంతో తెలుసుకుంటే, వాడు దాన్నే పొందుతాడు. దాని పేరు ఇంతకి ఏంటి? సత్యం, జ్ఞానం అది అనంతం. దాని పేరు బ్రహ్మ. అనంతం పేరేమి బ్రహ్మ. కాబట్టి ఇక్కడ అనంతలోకం అంటే ఏమి? బ్రహ్మలోకం అంటే ఆత్మలోకము. అది వాడు పొందుతాడు. బ్రహ్మలోకం అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు ఉండే లోకం ఇట్లాంటివి గావు. అట్లా అనుకుంటారేమోనని మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ క్లారిఫై చేయవలసొచ్చింది మన తైత్రీయంలో. ఇంతకీ సత్య జ్ఞానం అనంతమైన బ్రహ్మమేదున్నదో అది ఎక్కడున్నది? గుహాయామ నిహితం. గుహలోనే ఉన్నది అని మళ్ళీ కఠోపనిషత్తులో అదే విషయం. గుహాయామ నిహితము. మనం తైత్తిరీయోపనిషత్తులో ఏ బ్రహ్మం తెలుసుకోవడం కోసం బయలుదేరామో, అదే బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం కఠోపనిషత్తులో గూడా ఉన్నాయి ఈ మంత్రాలు. మళ్ళీ ఇవేవో తక్కువ రకము ఉపాసన కోసమో లేదా ద్వైతంగానో, ఏవో చిరకాలం ఉండి మళ్ళీ నశించిపోయే లోకాల కోసమో చేసే ప్రయత్నానికి కావలసిన మంత్రాలు కాదు. మన కోసమే. అద్వైత ఆత్మ విజ్ఞానమే చెప్తూ ఉన్నాయి. గుహలో నిహితమైనవి. నీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చెయ్యి? వెళ్లి తైత్రీయంలో చూసుకో అని అక్కడ మనకు క్లూ చెప్తూ ఉన్నారు మన గురువులు. ఆ గుహలో నిహితమై ఉన్నదేదున్నదో, అనంతమన్న పేరున్న పరబ్రహ్మమేదున్నదో, దేని వల్లనైతే ఏ జ్ఞానం వల్లైతే దాన్ని నువ్వు తెలుసుకుంటావో, అది నేను నీకు ఉపదేశం చేస్తాను అని చెప్తూ, మన గురువుగారు ఏం చెప్తున్నారు? అది లోకాలన్నింటికి ఆది. పైగా ఇక్కడ అధోప్రతిష్ఠ అని చెప్పినప్పుడు తైత్రీయంలో ఈ బ్రహ్మమేదున్నదో గుహలో నిహితమై ఉన్నది. దాని పేరు బ్రహ్మ. అది అనంతం అని కూడా పిలుస్తారు. జ్ఞానం దాని పేరు అగ్ని. ఇప్పుడు అదెక్కడుంటుంది అంటే, ఇదం పుచ్చం ప్రతిష్ఠ. అయమాత్మ ఇంతకా బ్రహ్మం అంటే ఏదో అనుకునేవు అది ఆత్మ. అది పుచ్చం ప్రతిష్ఠ అన్నింటికి ఆధారమై ఉన్నది. ప్రతిష్ఠ అయి ఉన్నది అని చెప్పారు గదా! మొత్తం తైత్తిరీయోపనిషత్తుని ఈ ఒక మంత్రంలో చెప్పి, దీన్ని ఇంకా క్లియర్‌గా విస్తారంగా అందులోకి వెళ్లి చదువుకో. దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని చెప్పారు మన గురువుగారు. కాబట్టి ఇది ఉపాసకుల కోసం చెప్పారు. మనకు సంబంధం లేదు. అందుకని గబగబా చెప్పి ఇంకా ముగించేసి ముందుకు వెళ్ళిపోయారు కాదు. గబగబా ఎందుకు చెప్పారంటే, ఈ విషయాన్ని ఇంకా విస్తారంగా ఇంకొక ఉపనిషత్తులో చెప్పారు కాబట్టి. ఆ తర్వాత కాబట్టి అటువంటి ఏదున్నదో బ్రహ్మము అంటే ఆత్మ, అయమాత్మ అది బుద్ధి గుహలోనే నిహితమై ఉన్నది. నువ్వు అక్కడి నుంచే తీయాలది. అన్నింటికి ఆధారమై ఉన్నది. దాన్ని ఎట్లా చేరాలి అని మనకు ఉపసంక్రమ్య అని నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు అదింతకీ ఆ ఆత్మను తెలుసుకునేందుకు కావలసిన అగ్ని ఏదున్నదో అది లోకాలన్నింటికి ఆది అయి ఉన్నది. జ్ఞానము ఉంటేనే గదా ఏదైనా లోకమంతా సృష్టింపబడేది. జ్ఞానమే లేకుండా ఉంటే, జ్ఞానశూన్యమై ఉన్నప్పుడు సృష్టి ఎక్కడి నుంచొస్తుంది? ప్రతి దానికి జ్ఞానమే ఆధారమై ఉన్నది. అదే ప్రతిష్ఠ అన్నిటికి. అదే ఆది. అటువంటి అగ్ని నీకు చెప్తాను విను అని ఆయన తస్మై మన నచికేతుడికి చెప్తూ ఇష్టకాలు ఏవి కావాలి, ఎన్ని కావాలి, ఎట్లాంటివి కావాలి అన్నారు. ఇష్టకాలు మనము ఇప్పుడే ఒక చిన్న లిస్ట్ గూడా చెప్పుకున్నాము. ఇష్టకాలు అంటే ఏవైతే ఇష్యతే ఇతి అని. ఇచ్ఛ కోరుకోబడేవి ఏవున్నాయో వాటిని ఇష్టకాలు ఇష్టము అంటాం గదా! కకారం యాడ్ చేశారంతే. ఇష్టకము అని కకారం యాడ్ చేశారు. కానీ ఇష్టకము అన్నా, ఇష్టమన్నా ఒకటే అర్థము. ఇష్టం అంటే ఇచ్ఛ. అందుకోసం ఏమి కావాలి అని నువ్వు కోరుకోవాలి. జిజ్ఞాస ఉండాలి. ఇచ్ఛ అదొక ఇష్టకము. తితీర్ష తర్తుమిచ్ఛ దాటిపోవాలి అన్న ఇచ్ఛ ఉండాలి. అదొక ఇష్టకము. ముముక్ష మోక్తుమిచ్ఛ మోక్షం కావాలి అన్న ఇచ్ఛ ఉండాలి. అదొక ఇష్టకము. అట్లానే ఆరురుక్ష ఆరోహణం చెయ్యాలి. పైకి వెళ్ళిపోవాలి అన్న ఆత్మస్థితికి చేరిపోవాలి అన్న ఇచ్ఛ ఆరురుక్ష.
అటువంటి ఇష్టకాలు ఎన్ని, ఏవి, ఎట్లా నువ్వు సాధించుకోవాలి? జిజ్ఞాస దాన్ని ఎట్లా సాధించాలి? తితిర్ష ఎట్లా సాధించాలి? ముముక్ష ఎట్లా సాధించాలి? ఏదో ఆరురుక్ష ఎట్లా సాధించాలి? బుభుక్ష ఆత్మను అనుభవించాలి. ఆత్మానుభవం కావాలన్న ఇచ్చ, బుభుక్ష. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఎట్లా సేకరించాలి అని ఆయన వాటన్నింటిని ఎన్ని ఇచ్చలు మనం ఎన్ని సార్లు చెప్పుకుంటూ వచ్చాము. జనరల్‌గా చెప్పుకుంటూ వచ్చాము. ఇచ్చ కనిపించినప్పుడల్లా మనము ఈ లిస్ట్ అంతా చూసుకొని ఇవన్నీ ఉండాలి మరి సాధకుడికి అని వాటినే ఇక్కడ ఇటుకలుగా కట్టి చూపిస్తున్నారు మన ఉపనిషత్ ఋషులు. అసలు దాని అందము ఎంత అంటే, దాని అందము, దాని సౌందర్యము అది ఎంత సుందరం అంటే, జిజ్ఞాస, తితీర్ష, ముముక్ష, ఏదో జిహీర్ష అన్నింటిని హర్తుమిచ్చ, అసత్‌ని హర్తుమిచ్చ, జిహీర్ష ఇట్లాంటి ఇచ్చలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇటుకలుగా పేర్చుకోవాలి మనం ఆ జ్ఞానాగ్నిని రగుల్చాలంటే. అని అంత అందంగా ఆ ఇచ్చలను ఇటుకలుగా ఎట్లా పేర్చాలి అని చూపిస్తూ ఉన్నారు. ఇది ఒకవేళ ఇంకెక్కడైనా వేరే ఉపనిషత్తులో మనకి కనిపిస్తే మనం అక్కడి నుంచి చదువుకుందాము. మనం ఇంతవరకు చదువుకున్న, అధ్యయనం చేసిన ఉపనిషత్తులో ఇది నాకు కనపడలేదు స్పెసిఫిక్‌గా కాబట్టి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి చూసుకుంటున్నాం. ఒకవేళ నిజంగా గూడా ఈ మంత్రము ఇంత గబగబా చెప్తూ ఎందుకు వెళ్లారంటే, ఇంకేదైనా ఉపనిషత్తులో ఇంకా విస్తారంగా చెప్పిండొచ్చు మన గురువులు. అట్లా ఒకవేళ ఇంకొక చోట కనిపించినప్పుడు చూద్దాము. లేకపోయినా గూడా, ఆ ఇష్టాలన్నీ ఇటుకలుగా మనం పేర్చుకుని, అదిగో జ్ఞానాగ్నిని రగిలింప చేసుకోవడం ఎట్లా అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు గురువుగారు. మన శిష్యుడు అవన్నీ విన్నాడు శ్రద్ధగా. మళ్ళీ అట్లానే అప్పజెప్పాడు. దాంతో ఆయన చాలా సంతోషించి ఏం చెప్తూ ఉన్నారు అంటే మన గురువుగారు శిష్యుడికి, "ఓ నచికేతా! ఇది త్రినాచికేతము. ఎందుకు? ఏమి కావాలి? అవి ఎన్ని కావాలి? వాటిని ఎట్లా సంపాదించుకుని ఈ జ్ఞానాగ్నిని నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలి" అని ఆయన ఈ 3 స్టెప్స్‌గా చెప్తూ వచ్చాడు. ఇదంతా తెలుసుకుని ఏ విద్వాంసుడైతే వాటిని చినుతే సంపాదించుకుంటాడో, వాడు ఇంకా ఈ నాచికేతాన్ని అంటే నచికేత ఇది ముఖ్యము. నచికేత, అభోజనము ఈ 2 ఉండాలి. ఈ సాధకుడికి ఇచ్చ ఉన్నంత మాత్రాన సరిపోలేదు. వాడికి జ్ఞానం కావాలి అన్న ఇచ్చ ఉన్నది, దాటిపోవాలి అన్న ఇచ్చ ఉన్నది, మోక్షం కావాలన్న ఇచ్చ ఉన్నది. వాడికి ఇంకేమైనా ఇచ్చలు, కోరికలు ఉండొచ్చు గానీ, వాడికి ఒకవేళ వాటితో పాటే ప్రాపంచికమైన చికేతాలు, చికీర్షలు, కోరికలున్నాయి. ప్రాపంచికమైన అనుభవాలు కావాలి. ప్రాపంచికమైన అంటే ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా ఏవైనా సరే, ఏ లోకాలు కావాలి అని కోరుకున్నా సరే, అనుభవాలు కావాలని కోరుకున్నా సరే, వాడికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఉపయోగం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నవాడు ఈ 2 లక్షణాలతో ఉంటే వాడు నాచికేతుడై ఉంటే, అటువంటప్పుడు వాడు ఈ దేహంలో ఉండగానే జీవన్ముక్తుడవుతాడు. దేహం పడిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తిరిగి రాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన జ్ఞానోపదేశాన్ని ఉపాసన కోసం కావలసిన విషయం మాత్రమే గాదు. అంత మాత్రంగా చూస్తే అది అంత మాత్రమే ఉంటుంది. కానీ మాత్రము ఏదైతే జ్ఞానం కోసం ఆత్మ సాధన కోసము జ్ఞానం కావాలి అని కోరుకుంటున్న వాడెవడున్నాడో వాడి కోసము మళ్ళీ ఇవే మంత్రాలు. మంత్రాలు మారవు, అక్షరాలు మారవు, విషయం మారదు. కానీ మాత్రము ఆ శ్రద్ధ ఎంత ఉంది? వాడి ఫోకస్ ఎక్కడుంది? వాడు ఏ లోకాల దాకా పోయి ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నాడు? ఏ అనుభవాలు పొందాలనుకుంటున్నాడు? వాడు లేదా చివరగా పూర్తిగా, కంప్లీట్‌గా ఆత్మలోకాన్నే చేరాలని కోరుకుంటున్నాడా? వాడి ఇచ్చను బట్టి, వాడి ఇటుకలను బట్టి ఉంటుంది. వాడు ఏ ఇటుకలు ఎన్ని తెచ్చుకొని, ఏ అగ్నికుండాన్ని తయారు చేసి దాన్ని వాడుకుంటాడో, వాడికి అటువంటి అగ్ని కలుగుతుంది. అటువంటి జ్ఞానాగ్ని. నీకు ప్రాపంచికమైన విజ్ఞానం కావాలన్నా అగ్ని గావాలా? నీకు పరమమైన ఆత్మ అన్న బ్రహ్మము కావాలా? ఆత్మ కావాలా? బ్రహ్మము నువ్వే. అది కావాలా? ఆ ఇష్టకము నీ ఇష్టము. నీ ఇష్టం.
నువ్వేది కావాలనుకుంటే నువ్వు దాన్ని సంపాదించుకుంటావు. నీ ఇష్టం నువ్వేది సంపాదించుకుంటే దాన్ని బట్టి నువ్వు పొందేదుంటుంది అని చెప్తూ వచ్చారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయమున్నదిక్కడ. మృత్యుపాశాలంటే ఏమి? అధర్మ, అజ్ఞాన, రాగద్వేషాది లక్షణాలతో ఉన్నది మృత్యువు. అమృతత్వాన్ని పొందడము అంటే ఆత్మధర్మము, కేవల జ్ఞానము. సత్యం, జ్ఞానం అనంతం. రాగము లేదు, ద్వేషము లేదు. అటువంటి నీ స్థితిని నువ్వు పొందడం కోసం కూడా ఇదే మార్గము అని మన గురువుగారు దానికి కావలసినవేవి ఆ జ్ఞానాగ్ని నీలో కలగడానికి నీకు కావలసినవి ఏమి అని ఆయన ఉపదేశం చేస్తే, మన నచికేతుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా విని, అలాగేనండి గురువుగారు అర్థమయ్యింది. ఇప్పుడు ఆ జ్ఞానంతో నేను సాధించే ఆత్మ లక్షణాలేవండి? దాని గురించి చెప్పండి అని మూడో వరంగా కోరుకుంటాడు. కాబట్టి సాధన కోసం పనికొచ్చే విధంగా దేహం ఉపాధి కావాలి అని కోరుకున్నాడు. ఆ ఉపాధిలో ఉంటూ ఏ ఇబ్బంది లేకుండా, బాధకము, ఆటంకము లేకుండా సాధన చేయడానికి అనుకూలంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా ఉంటూ జ్ఞానాన్ని సాధించడానికి ఏమి చెయ్యాలి అని రెండో వరంగా కోరుకున్నాడు. అటువంటి జ్ఞానంతో సాధించే ఆత్మ దాని లక్షణాలేమి అని మూడో వరంగా ఆయన కోరుకోబోతూ ఉన్నాడు. ఇదంతా గూడా ఒక్కటే విషయము. ఇదంతా గూడా అద్వైత ఆత్మ విజ్ఞానం కోసమే మెట్లుగా కడుతూ ఉన్నారు మన గురువులు. ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు. ముఖ్యంగా అద్వైత మార్గంలో ఉన్న మనము మాత్రము ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు. అన్నీ కలుపుకోవడమే మన పద్ధతి. వదిలిపెట్టామంటే అది మళ్ళీ రెండోది ఏదో ద్వైతంగా ఒక ముక్క మిగిలిపోతుంది. వదలడానికి లేదు. అన్నీ ఆత్మలో లయం చేయాలి మనం. అన్నీ తీసుకొనొచ్చి వాటిని విచారించి ఆత్మలో లయం చేస్తూ వెళ్ళాలి. అది తప్పనిసరి మనకు ఈ విధమైన సాధన. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఇంకా నేనివాళ ముగించే కన్నా ముందు ఒక చిన్న విషయము చెప్పి ఆపుతాను. ఇందులో ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో స్టెప్ వైస్‌గా ఇటుకలు కట్టినట్టు, మెట్లు కట్టినట్టు కడుతూ వచ్చారు మన గురువులు, ఈ ఉపనిషత్ ఋషులు. ఈ ఉపనిషత్తులో మన కోసము. అయితే కానీ ఎవరైతే ఇంతవరకు ఉన్న ఈ రెండో వరంలో ఉన్న విషయాన్ని ఉపాసనగానే మాత్రమే చూసి, నిజంగా అగ్ని ఆరాధనగా యజ్ఞాలు చేస్తూ మన కర్మకాండ భాగంలో ఉన్న విధంగా యజ్ఞాలవి చేస్తూ, ఏవో దేహం పడిపోయిన తర్వాత లోకాలు పొందడము, ఆ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ అనుభవాలు పొందడము వరకు మాత్రమే అని చూసేవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు దాన్ని ఉపాసనగా మాత్రమే నిలుపుతూ, ఇక్కడ గబగబా చెప్తూ వెళ్లారు కాబట్టి, ఉపాసనగా మన గురువుగారేం చెప్పారు, "సరే నేను నీకు ఆ విద్యను చెప్తాను. ఇదిగో దానికి ఇన్ని ఇటుకలు గావాలి, ఇట్లా ఉండాలి. అదిగో ఇది నువ్వు సాధించావంటే నువ్వు ఆ స్థితిని పొందుతావు" అని గబగబా, గబగబా చెప్పినట్టుగా కనిపించేసరికి, మన వాళ్ళు కొంచెము చిన్నబుచ్చుకున్నారో ఏమో తెలీదు. అందుకని ఉపాసననెందుకు చిన్నబుచ్చాలి? ఉపాసనను గూడా కొంచెం మనము ఎలివేట్ చేద్దాము అనుకున్నారో, దాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా వ్యాప్తి చేద్దాము, ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అనుకున్నారో, ఇంకా కొంచెం వివరిద్దాము అనుకున్నారో తెలీదు గానీ, కొద్ది శ్లోకాలను, కొద్ది మంత్రాలను ఇందులో ప్రాక్షిప్తాలుగా ఉంచారు మన కఠోపనిషత్తులో. మన నచికేతుడు స్వర్గలోకంలో భయం మొదలైనవి ఉండవు గదా! శోకాలు మొదలైనవి ఉండవు గదా! అందుకని అది కావాలని కోరుకుంటున్నాను. శ్రద్ధగా అడుగుతున్నాను. నాకివ్వండి అని వరం కోరుకుంటే, మన మృత్యువు సరే అలాగే ఇస్తాను అని చెప్పిన తర్వాత, ఇక్కడ అది లోకానికే ఆది అని ఏ ఏ ఇష్టకాలుండాలి, ఇటుకలుండాలి ఏమి, ఆ తర్వాత తం అబ్రవీత్ ప్రీయమాణః మహాత్మా వరం తవ ఇహ అద్య దదామి భూయః అని మళ్ళీ ఇంకా కొంచెం ఇక్కడ నీకు ఎంతో ప్రీతిగా ఇంకొక ఎక్స్‌ట్రా వరం కూడా ఇస్తాను. నువ్వు 3 అడిగావు గదా! నేనొక ఎక్స్‌ట్రా వరం ఇస్తాను. అంతేకాక ఆ ఎక్స్‌ట్రా వరంతో పాటు ఇంకొకటి అడిషనల్‌గా ఇస్తాను. ఒక శృంఖ, ఒక పూలమాల ఇస్తాను.
ఈ పూలమాలను గూడా అనేక రూపాలుగా ఉంటుంది. పూలమాల గూడా పుచ్చుకో అని ఇంకా ఆయన ఇస్తూ వెళ్ళాడు మన యముడు. ఇంక పైగా ఇది త్రినాచికేతం అనేదున్నదో, దానితో జన్మలు, మృత్యువులు పోతాయి. త్రికర్మ కృత్ అని చెప్పారు. దానికి ఎక్స్‌ప్లనేషన్ లేదు. కాబట్టి మనమే చదువుకునే సమయంలో మన గురువులు రాస్తున్న భాషాన్ని పెట్టుకొని త్రికర్మ కృత్ అంటే ఏమి? త్రినాచికేతము, త్రిభిః అంటే ఏ మూడింటితో అని మళ్ళా అన్నీ మనమే గెస్ చేసుకుంటూ లేదా కర్మకాండ భాగంలో ఉన్న వాటితో కలుపుకుంటూ చెప్పుకుంటూ రావాలి. అత్యంతమైన శాంతి అని చెప్తున్నారు. కానీ ఉపాసనతో అది కలగడం కష్టము. ఆ తర్వాత ఇంక మళ్ళీ నచికేత స్వర్గలోకానికి వెళ్తాడని ఇక్కడుంది. కాబట్టి ఇక్కడ ఒక 2 మంత్రాలు నేను ఇంతకు ముందు మన ప్రాక్షిప్తాలు తీసేసిన ఫైల్‌లో ప్రాక్షిప్తాలు లేకుండా చూపించిన ఈ అప్రాక్షిప్తమైన ప్రతిలో ఆ 2 మంత్రాలు లేవు. కానీ నాకన్నా ఇంకా ఎక్కువగా ఇంక 2 మంత్రాల్ని కలుపుకొని మొత్తం 4 మంత్రాల్ని తీసేసి కూడా అన్నీ ప్రాక్షిప్తాలని చెప్పారు. కొన్ని ప్రతుల్లో మన గురువులు దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇటుకల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటుకలు లేవు, శృంఖము పూల దండ లేదు, తర్వాత అత్యంతమైన శాంతి, త్రినాచికేతం, త్రిభిః, త్రికర్మకృత్ లాంటివి లేవు 3. నాలుగోది ఇక్కడ మృత్యుపాశం నుంచి బయటపడిపోతారు అని ఇంతవరకు లేవు. డైరెక్ట్‌గా ఆయన సరే అన్నాడు. మన గురువుగారు మృత్యువు సరే నీకు చెప్తాను అన్నాడు అని ఒక 14వ మంత్రము. ఆ తర్వాత డైరెక్ట్‌గా 19వ మంత్రం దగ్గర సరే నీకిచ్చాను గదా! ఇంక తర్వాత మూడో వరం కోరుకో అని కనెక్షన్ ఉన్నది. మధ్యలో 4 మంత్రాలు లేవని కొంతమంది చెప్పారు. 4 గాదు గానీ 3 మంత్రాలు లేవు ప్రాక్షిప్తాలని కొంతమంది చెప్పారు. నేను రకరకాల కాపీస్ తయారు చేశాను. 4 మంత్రాలు లేవని చెప్పినవి చూస్తూ ఆ 4 తీసేసి ట్రై చేశాను. 3 తీసేసి ట్రై చేశాను. కానీ ఒక 7, 8, 9, 10, 12 సార్లు చూసుంటాను నేను. రకరకాలుగా ఆలోచన చేశాను కొద్ది వారాలుగా. చివరికి 4 గాదు, 3 గాదు 2 మంత్రాలైతే ప్రాక్షిప్తము. ఎందుకు అంటే అవి కేవలము ఉపాసనగా అసలు క్లారిఫికేషన్ గూడా లేకుండా ఉన్నాయి. కర్మకాండకి వెళ్లి చూస్తే గాని తెలియవు. అందుకని వాటిని మనము పక్కన బెట్టి అప్రాక్షిప్తమైన కేవలము జ్ఞానప్రధానమైన పైనుంచి కింది దాకా ఒకే పద్ధతిలో సాగుతూ ఉన్న మన ప్రస్థానాన్ని మనము అధ్యయనం చేస్తూ వెళ్తూ ఉన్నాము. మన శంకరుల వారి సమయం కన్నా ముందు ఈ ప్రాక్షిప్తాలు చేర్చబడి ఉండి ఉండవచ్చు. ఎందుకు అంటే వాటికి భాష్యాలు గూడా ఉన్నాయి. ఒకటేమి అంటే శంకరుల వారు ఈ ఉపనిషత్తుకి భాష్యం రాసే కన్నా ముందే ఈ ప్రాక్షిప్తాలు చేరి ఉంటే శంకరుల వారు వాటిని చూసి అన్నిటికి రాసుకుంటూ వెళ్ళిపోయారేమో! లేదా ఎవరైతే ఈ మంత్రాల్ని ప్రాక్షిప్తంగా ఉంచారో వాళ్ళే దానికి భాష్యాలు కూడా రాసిండొచ్చు. లేదా వాళ్ళు మంత్రాల్ని పెడితే ఇంకెవరైనా భాష్యం కలిపిండొచ్చు. అయితే కానీ మాత్రము ఆ 2 మంత్రాల్ని వాటి భాష్యాల్ని పక్కన బెట్టి, ఇక్కడ ఉన్న మంత్రాల్ని వాటి భాష్యాల్ని చూస్తే మనము ఏ పద్ధతిలో, ఏ ఉద్దేశంతో, ఏ తైత్తరీయాన్ని పెట్టుకుని అర్థం చూస్తూ వచ్చామో, అదే పద్ధతిలో శంకర్ల వారి భాష్యం కూడా ఉంటుందసలు. కొంచెం గూడా ద్వైతం వైపుకు, ఉపాసనకు, అల్పమైన ప్రయోజనాలకు పనికొచ్చే విధంగా అక్కడ భాష్యం కనపడలేదు నాకు. కాబట్టి ఆ ధైర్యంతో ఈ మంత్రాలను, వాటి భాష్యాన్ని విచారిస్తూ వచ్చాను. ముఖ్యమైన విషయమేమి అంటే, ఈ భాష్యం శంకర్ల వారు రాయలేదో ఏమో అని మనము నిర్ణయించుకోవడానికి ముఖ్యమైన కారణమేమి అంటే, ఇక్కడ ఇది ప్రాక్షిప్తాలతో పాటు ఉన్న ప్రతి, అందులో 18వ మంత్రంలో త్రినాచికేతః త్రయం ఏతత్ విదిత్వా యః ఏవం విద్వాన్ చినుతే నాచికేతం వాడు మృత్యుపాశాలని ఇక్కడ బ్రతికుండగానే దాటుతాడు. జీవన్ ముక్తుడవుతాడు. శోకాలన్నీ దాటిపోతాడు. స్వర్గలోకాన్ని, ఆత్మలోకాన్ని అనుభవిస్తాడనేదున్నదో, దానికి భాష్యం రాస్తూ మన గురువుగారు
శంకర్ల వారు త్రినాచికేతం అన్నప్పుడు త్రయం యథోక్తం ఇంతకు ముందు పైన 15వ మంత్రంలో చెప్పినట్టు యాహ ఇష్టకాహ యావతీర్వా యథావా ఏ ఇష్టకాలు ఎన్ని ఎట్లా అని ఏదన్నారో అని ఆ త్రినాచికేతానికి ఇక్కడే ఉన్న మంత్రంలోని 3 విషయాలని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే అంతకన్నా ముందు ప్రాక్షిప్తంగా ఉన్న మంత్రంలో త్రినాచికేతం అన్న మాట ఉన్నది. దానికి అర్థమేమున్నదంటే త్రినాచికేతః తద్ విజ్ఞాన తత్ అధ్యయన తదనుష్ఠానవాన్ వా అని ఉన్నది. త్రినాచికేతం అంటే ఈ అగ్ని విద్య అంటే ఏదో అగ్ని కార్యం ఎట్లా చెయ్యాలి అని దాన్ని అధ్యయనం చేసి దాని అనుష్ఠానము అగ్నిని అనుష్ఠానం చేయడం ఎట్లా అని ఉన్నది అని అవన్నీ కలిగినవాడు అని దానికి అర్థం రాశారక్కడ. దానికి త్రినాచికేతానికి అర్థం రాశారు. ఒకవేళ 17వ మంత్రం నిజంగా ఒకవేళ ప్రాక్షిప్తం కాకుండా ఉంటే, దానికి శంకర్ల వారే భాష్యం రాసే ఉంటే, అటువంటప్పుడు ఇక్కడ 17వ మంత్రంలో త్రినాచికేతానికి ఇదంతా అర్థం చెప్పి, మళ్ళీ వెంటనే నెక్స్ట్ మంత్రంలో త్రినాచికేతానికి వేరే అర్థం ఎందుకు చెప్తారు? కాబట్టి ఈ మంత్రము, దాంతో పాటు ఈ భాష్యము 2 ప్రాక్షిప్తాలు. ఒక్కళ్ళే ప్రాక్షిప్తం చేశారా? వేరే వేరే ఎవరైనా ప్రాక్షిప్తం చేశారా తెలీదు. మంత్రం ఒకళ్ళు రాస్తే భాష్యం ఒకళ్ళు రాసారా? లేదా ఒకళ్ళే అది ఇది రాసారా మనకు తెలీదు గానీ, ఒకవేళ శంకర్ల వారే రాసుంటే, పక్కన పక్కనే ఉన్న వాటికి వేరే వేరే అర్థాలు ఎందుకు రాస్తారు? ఆయన యూజువల్‌గా అట్లా రాయరు. ఒకవేళ అట్లా ఉంటే పైన చెప్పాను గదా! అని చెప్తారు. అంతేగాని మళ్ళీ వేరేగా రాయడం ఉండదు. ఈ కారణాలకు గూడా ఇదంతా ప్రాక్షిప్తమని ఆ మంత్రాలు వాటి భాష్యంతో సహా అని మనము అనుకోవలసి వస్తూ ఉన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమి అంటే, ఇప్పుడు ఇంక శంకర్ల వారి పరంగా గాదు. మృత్యువు వైపు నుంచే ఆలోచన చేద్దాము. మృత్యువు మాట ప్రకారం వెళ్తూ ఉన్నాడు. ఆయన పద్ధతి ప్రకారము వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎక్కువ, తక్కువ చెయ్యట్లేదు. సమంగా ఉన్నాడాయన సమస్థితిలో. ఆయనేం చెప్పాడు? 3 వరాలిస్తాను అని చెప్పాడు. 3 వరాలిస్తాను అని చెప్పిన మన మృత్యువు ఆల్రెడీ ఒక వరం ఇచ్చేశాడు. రెండో వరాన్ని ఇస్తూ మధ్యలో నీకు అడిషనల్ వరము నాలుగోదిస్తాను అని చెప్పి, అంటే రెండో వరం కాగానే నాలుగో వరం ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక పూలమాలని ఇస్తాను అని చెప్పి ఇది మళ్ళీ ఐదో వరము. కానీ మళ్ళీ దాని లెక్క గూడా లేకుండా ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ సరే ఇంకా మూడో వరాన్ని కోరుకో అని అడుగుతున్నాడు. అసలు ముందుకు, వెనక్కు అవుతూ ఉన్నది. ఒకవేళ మన మృత్యువు 3 వరాలు ఇస్తానన్నాడంటే 3 వరాలు ఇస్తాడు. 3 వరాలు ఇస్తాను అనుకుంటూ మధ్యలో రెండో వరం దగ్గర ఆయన డైవర్ట్ అయ్యి, రెండో వరం తర్వాత నీకు నాలుగో వరాన్ని ఇస్తానని జెప్పి, ఆ నాలుగో వరం తర్వాత మూడో వరం ఎట్లా ఇస్తాడాయన? అద్య ఇదానీం దదామి భూయః పునః ప్రయచ్చామి అని చెప్పి, చతుర్థం తవ నీకు ఏది రెండో వరమే నడుస్తుందిక్కడ. ఇంకా రెండో వరం పూర్తి కాకుండా ముందే, నీకింకా నాలుగో వరాన్నిస్తాను. ఆ నాలుగో వరంతో పాటు నీకొక పూలదండ గూడా ఇస్తాను. ఆ పూలదండకు అర్థం గూడా ఏముందో అర్థం గాకుండా ఉంటుందిక్కడ. శబ్దవతి, రత్నమయి, మాల అని జెప్పారు. అంటే ఏంటి అని దానికి వివరణ ఇస్తూ ఉన్నవాళ్ళు, తాత్పర్యం రాస్తూ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి రకరకాలుగా చెప్పాల్సొచ్చింది. ఇటువంటిది ఒకవేళ చెప్తూ ఉన్నప్పుడు మన శంకర్ల వారు భయపడేవాడు. రెండో వరం జరుగుతూ ఉంటే, నాలుగో వరాన్ని ఎందుకిస్తాడు? తర్వాత మూడో వరం కోరుకోమని ఎందుకు అడుగుతాడు మన గురువు గారు? అట్లా జరుగుతుందా అని ఒకవేళ అనుమానం వచ్చుంటే శంకర్ల వారు దాని గురించి సాగదీసి విచారణంతా చేసేవాడు. ఆయన చెయ్యలేదు అంటే అసలు అప్పటికి లేదో ఏమో అది నాలుగో వరము, ఆ శృంఖము అవన్నీ. ఆ కారణానికి ఈ త్రినాచికేతం అన్న మంత్రము ప్రాక్షిప్తము అని మనము నిర్ణయించాల్సొచ్చింది. నేను ఇంతే 2 మంత్రాల్ని ప్రాక్షిప్తం అని ఎందుకన్నాను? అంటే ఇవే కారణాలు. 17 మంత్రాన్ని ఎందుకు ప్రాక్షిప్తం అన్నాను అంటే, త్రినాచికేతానికి చెప్పిన అర్థము మళ్ళీ తర్వాత త్రినాచికేతానికి సమన్వయం కావట్లేదు. 16 మంత్రం ఎందుకు ప్రాక్షిప్తం అన్నానంటే, రెండో వరం నడుస్తుంటే నాలుగో వరాన్ని ఎట్లా ఇస్తాడు? పైగా ఇంకేంటో శృంఖం అంటే అర్థం గూడా తెలియట్లేదు. అందుకని ఈ 2 కారణాలకి స్పెసిఫిక్‌గా కారణాలున్నాయి గాబట్టి 16, 17 మంత్రాలు వాటి భాష్యాలు. మంత్రాలు మన ఉపనిషత్తులోవి కావు. భాష్యము శంకర్ల వారు రాసింది కాదు అని
నిర్ణయించాల్సి వచ్చింది. అందుకని ప్రాక్షిప్తాలు లేకుండా ఉన్న అప్రాక్షిప్తమైన ప్రతిలో నుంచే మనము అధ్యయనం చేద్దాం ఈ ఉపనిషత్తును. ఇంకా మన నచికేతుడు మూడో వరాన్ని అడగబోతూ ఉన్నాడు. ఆత్మ విజ్ఞానం కావాలి. ఇంకిక్కడి నుంచి ఈ మొత్తం ఉపనిషత్తంతా దాని గురించే ఉంటుంది. మనం శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.